కేంద్ర మంత్రి అదవాలేకు వినతి పత్రం అందజేస్తున్న కవిత ఇంటికి కేంద్ర మంత్రి అదవాలే కాల్ చేసి మరీ ఎమ్మెల్సీ వద్దకు ఇద్దరి మధ్య మర్యాద పూర్వక భేటీ బీసీ ఉద్యమం 42% రిజర్వేషన్లపై చర్చ. ఇగో 40 బీసీ ఉద్యమం గురించి కేంద్ర మంత్రి వచ్చి ఎమ్మెల్సీ కవితను కలిసిండట. కేంద్ర మంత్రి వచ్చి ఎమ్మెల్సీ కవితను కలవాల్సిన అవసరం ఏంది? ఇగో బీసీల గురించి ఈమె మాట్లాడింది, దీని గురించి అని ఈమె చెప్తుంది. ఇదంతా వట్టిదే. ఈ బీసీ ఉద్యమం 42% రిజర్వేషన్లు ఇదంతా వస్తే కవిత బీసీనా? కాదు కదా. కవిత మరి ఏమైనా లవ్ మ్యారేజ్ చేసుకొని బీసీని పెళ్లి చేసుకుందా? అది కాదు కదా. మరి బీసీ ఉద్యమం గురించి ఈమెందుకు కొట్లాడాలి, ఈమెందుకు ఎగిరెగిరి పడాలి? మరి వీళ్ళు అయ్యే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఈమె కూడా అదే పార్టీలనే ఉంది కదా, ఇప్పుడు కూడా అదే పార్టీలు ఉంది అనుకో. మరి అప్పుడు ఎందుకు నోరు మెదపలే? ఇది నమ్మే విషయమేనా? ఎందుకంటే బీసీల ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్నది, ఏదో సెంటిమెంట్ రగల్చాలి. బీసీలల్లా డబ్బు లేని వాళ్ళు ఎక్కువ ఉంటారు, సెంటిమెంట్కి కొట్టాలి వాళ్ళని క్యాచ్ చేసుకోవాలి. ఇదే ఓసీలు వాళ్ళనుకో, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, వాళ్ళు అంత ఈజీగా లొంగరు. ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఉంటుంది, వాళ్ళు వినరు. వాళ్ళు ఒక మాట అనుకుంటే ఏ ప్రభుత్వం అయితే న్యాయం చేస్తుందో వాళ్ళకి ఆ ప్రభుత్వం వైపే వాళ్ళు ఏకదాటి గుద్దుతారు. బీసీలు ఏంటంటే ఇక ఊడిగం చేస్తారు అన్నట్టు వీళ్ళ దృష్టిలో. మొన్న ఉదాహరణకు ఆ కేసీఆర్ ఆ విచారణ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైతుంటే మన తలసాని సీనన్న కారు ముందలు ఉరుకుతుండు. ఏం బాధ అనిపించింది. సీనియర్ మంత్రి, ఆయన సహచరుడు, కేసీఆర్కు సహచరుడే. తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇద్దరు కలిసే పనిచేసారు. అట్లాంటిది ఆయన కేసీఆర్ కారు ముందలు ఉరుకుతున్నాడు. ఇంతకంటే ఘోరం అయితే నేను అయితే చూస్తాను అనుకోలేదు. ఒకప్పుడు కేసీఆర్ని బిడా నువ్వు హైదరాబాద్కి ఎట్లా వస్తావు రా, నీ సంగతి చూస్తామని చెప్పి అట్లాంటి వ్యక్తికి భయపడ్డోళ్ళు ఎవరు? వాళ్ళు కేసీఆర్ ఫ్యామిలీ, శ్రీనివాస్ యాదవ్కి భయపడేది. అట్లాంటిది ఇవాళ సీనన్న వాళ్ళ కారు ముందలు ఉరుకుతుంటే నిజంగా చాలా బాధ అనిపించింది. ఏంది ఇది? అన్నిటి మూల కారణం ఏంది? వాళ్ళ అక్రమ సంపాదన. ఈయన ముందల అప్పుడు జీరో వాళ్ళు, ఇప్పుడు ఈయనని దాటేసుకొని దేశాన్ని కూడా ఎలక్షన్లు ఏకకాలంలో జరిపితే కూడా దేశం మొత్తాన్ని కూడా పెట్టేంత స్థాయికి ఎదిగిరు. కాబట్టి సీనన్నను కారు ముందలు ఉరికిచ్చిరు. సీనన్న వయసేంది? నిజంగా అది చాలా బాధాకరం. బీసీ బిడ్డ ఇక అంతే. బీసీలది ఎట్లా ఉంటుంది అంటే బీసీలను విభజించి పాలిస్తున్నారు. విభజించి పాలిస్తే చాలా ఈజీ అవుతుంది. బీసీలందరూ ఐక్యమైతే పరిపాలించడం చాలా కష్టం. అదే దృష్టిలో పెట్టుకొని పరిపాలించిండు. అది దృష్టిలో పెట్టుకొని బీసీలు ఏకదాటి మీదగానే ఉండాలి. ఏ ప్రభుత్వం న్యాయం చేస్తున్నదో ఆ ప్రభుత్వం వైపు ఉండాలి. అయితే ఈమె బీసీ బిల్లును ఆమోదించేలా చూడండి. నీకు సంబంధం లేని టాపిక్ ఇది, ఇదంతా కాదు ముచ్చట. ఈమె లాస్ట్ ఫైనల్గా అల్టిమేటం ఏందంటే, ఇదంతా చూస్తుంటే ఏంటంటే లాస్ట్కు ఈమె బీజేపీలకు పోతుంది. 100% ఆమె బీజేపీలోకి పోతుంది గ్యారంటీగా. ఎందుకంటే ఆమె వాయిస్ లేస్తున్నది, మధ్యన ప్రెస్ మీట్లు పెడుతున్నది, మాట్లాడుతున్నది, వాయిస్ లేస్తున్నది, అన్నీ లేస్తున్నాయి. అంటే ఒక దగ్గర నుంచి కమిట్మెంట్ వచ్చింది, నువ్వు కానీ ఇక మేమున్నాము అని వచ్చింది. కాబట్టే ఆ ధైర్యంగా మాట్లాడగలుగుతుంది, అన్నీ చేయగలుగుతుంది. ఇదంతా వట్టిదే. ఈమె బీసీల గురించి మాట్లాడేది ఇదంతా వట్టిదే. అక్కడ ఉన్నది వేరే.